ముగించేస్తాం. ఇదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:50. సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము, ఏమండి, క్షయత అక్షయతను ధరించుకొనదు. స్పష్టంగా రాశాడు. నీవు ఈ శరీరంతో ఈ మాంసంతో పరలోకం వెళ్ళలేవు. మన్నైనది వెనకటి వల్లే మన్నైపోతుంది. కానీ ఇదే శరీరాన్ని దేవుడు మహిమా శరీరంగా మారుస్తాడు. మట్టి అయిపోతుంది, కానీ నీకు మహిమా శరీరాన్ని దేవుడిస్తాడు. యేసయ్య మహిమా శరీరాన్ని ధరించిన వాడు. ఆదాము అవ్వలు మహిమా శరీరాన్ని ధరించిన వాడు. ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో, ఏమండి, వాళ్ళు శరీర సంబంధులైపోయారు. అందుకనే మనం ఇక్కడ చదువుతున్నాం, సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరము, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించను, కాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడుపూర మ్రోగగానే మనందరము మార్పు పొందుతాం. బోర మొదబడింది, బోర ఊదుతాడు. ఏమండి, బోర ఊదబడినప్పుడు ఎంతమంది లేపడతారు? ఇక్కడ రాస్తాడు, మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీదట సజీవులమై ఉండు మనము కూడా, ఏమండి, అలాగే ఎగురుకుంటే వెళ్ళిపోతాం. మృతులైన వాళ్ళు ఇప్పుడు చనిపోయి ఉన్నారుగా, ఏమండి, మృతులైన వాళ్ళకి దేవుడు మహిమా శరీరాన్ని ఇచ్చి వాళ్ళందరినీ, ఏమండి, మధ్యాకాశంలోని పరమేశ్వరునికి తీసుకెళ్తాడు. ఇప్పుడు గోరది పడింది అనుకోండి, సజీవులు అయి ఉన్నాక మనం రెప్పపాటులో, అదే బైబిల్ గ్రంథంలో రాస్తాడు, ఇద్దరు తిరగలు విసురుతుండగా ఒకటి ఎడవబడెను, ఒకటి ఎత్తబడెను. భార్యాభర్తలు ఇద్దరు కొడుకొని ఉండగా ఒకళ్ళు ఎడవబడెను, ఒకళ్ళు ఎత్తబడెను. రెప్పపాటులో. అదే ఎప్పుడైతే దేవుడు బోర ఊదుతాడో రెప్పపాటులో మార్పు చెందుతాం. ఆశ్చర్యపోతాం, అయ్యో నా భార్య